సూర్యాపేటలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు సిరసాని ప్రకాష్, ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్ కోకలి జయకర్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో అసభ్య పదజాలంతో పోస్ట్ చేసిన సుధీర్ బాబు 1432 భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ ను దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ కన్వీనర్ ఓలేటి దుర్గారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనువాద ముసుగులో ఉన్నటువంటి ఉన్మాది 432 అనే ఐడితో ఒక మనువాది మరి ఈ రోజున ఏ రాజ్యాంగంతో మనం పరిపాలించబడుతున్నామో ఆ రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దూషిస్తూ మేము వినలేని భాషతో అతను పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ సమాజంలో అన్నదమ్ములలో మెలుగుతున్న మాల సోదరులను, మాదిగ సోదరుల్ని ఒరే లంజా కొడకల్లారా అని దూషిస్తూ చాలా భయంకరంగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున పోతూ ఫ్లెక్సీ చూసి నవ్వితేనే కేసులు కడుతుంది ప్రభుత్వం. మరి ఈ రోజున రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మరి దళిత సోదరుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మరి పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అతని మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగపరమైన మరి చర్యలు తీసుకోవాలని, అతని మీద రాజద్రోహం కేసును, ఎస్సీ ఎస్టీ కేసును కూడా మరి అతని మీద కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలు మరొకసారి జరగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం దీని మీద మరి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకోకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ సుధీర్ బాబు మరి 1432 అనే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చేయిస్తున్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకొని మరి రాజ్యాంగం మీద, మరి జాతీయ నాయకుడైన అంబేద్కర్ వారి మీద మనం జాతీయ భావం పెంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని, ఈ విధంగా ఇలాంటి చర్యల్ని మరి వ్యతిరేకిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదేమండి భారతదేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతని, భారతదేశంలో ఉన్న దళిత సోదరులని, మరి విశేషంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకంగా కొన్ని కులాలని దూషిస్తూ ద్వేషిస్తూ పెట్టినటువంటి సుధీర్ బాబు 1432 అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి మీద కఠిన చర్యలను కోరుతున్నామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా తెలియంది కాదు. అంటే కేసు, అంటే కేసు పెడుతున్నారు. ఆ కేసులు కూడా కేవలం కొందరు పార్టీల వాళ్ళ మీద మాత్రమే కక్షగడ్డి పెడుతున్నటువంటి సందర్భాలు మాత్రమే కనపడుతున్నాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కేసు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు, ప్రభుత్వాన్ని గురించి ఏదైనా సూచన ఇస్తే కేసు, సలహా ఇస్తే కేసు పెడుతున్నటువంటి ఈ తరుణంలో సుమారు 2400 అక్రమ కేసులు పెట్టారు. 1000 నుంచి 1500 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అవుతున్నాయి, కానీ పార్టీ పరమైనటువంటి కేసులు మాత్రమే పెడుతున్నారు తప్ప, ఇదిగో ఇటువంటి రాజ్యాంగ నిర్మాత మీద, రాజ్యాంగం మీద, దళితుల మీద ఇంత తీవ్రమైనటువంటి దుర్భాషలాడినటువంటి దుర్మార్గుల మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు వెనుకాడుతున్నాయో తెలియట్లేదు. ప్రభుత్వ పెద్దలారా, ప్రభుత్వంలోనూ అనేక మంది దళితులు ఉన్నారు, అనేక మంది మాలమాదిగ బిడ్డలు ఉన్నారు, ప్రభుత్వంలోనూ ఉన్నారు, విపక్షంలోనూ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళందరూ ముక్త కంఠంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇదే ఒక వరవడిగా సృష్టింపబడి, ఇదే ఒక ఆనవాయితీగా మారి దళితుల మీద ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇంకా ఉధృతమై దళితులు బ్రతకటమే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మారేటటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కడు గొంతు చించి నినదించాల్సినటువంటి అవసరం వచ్చిందనేది మాత్రం నిజం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజంగా నిస్వార్థంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి. దీని మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోగలగాలి. ఎందుకంటే నారా లోకేష్ను ఒక మాట అన్నారనో, చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడనో తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు, నెలల తరబడి అరెస్టులు చేస్తున్నారు. మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాతని దూషించినటువంటి ఇతని మీద ఏ చర్యలు తీసుకుంటారు?
ఇతన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? ఇటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకైనా సరే సరైనటువంటి రీతిలో ఒక గుణపాఠం చెప్పగలిగితే రేపొద్దున రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి దుర్మార్గాలకి దాష్టీనకాలకి తావు లేకుండా ఉంటుందనేది ప్రభుత్వం వారు గుర్తించాలి. నిజంగా ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క అండదండలు లేకపోతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పోస్టులు పెట్టలేరు. నిజంగా ప్రభుత్వం యొక్క అండదండలు లేవు కానీ ఆడు స్వతంత్రంగా పెట్టాడని ప్రభుత్వంతో సంబంధం లేదనేటటువంటిది నిజంగా మీరు నిరూపించుకోగలగాలి అని అంటే, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోగలగాలి అని అంటే ఈ సుధీర్ బాబు 1432 అనే వాడిని తక్షణం అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.